ఎస్సీ వర్గీకరణ అంశంపై శాసనసభలో తీర్మానం ప్రవేశపెడుతున్న సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఎస్సీ వర్గీకరణ టీడీపీ ప్రభుత్వం చేసిందని గుర్తు చేసుకున్నారు. జస్టిస్ రామచంద్రరావు కమిషన్, జస్టిస్ పున్నయ్య కమిషన్ ఇచ్చిన నివేదికల గురించి ప్రస్తావించారు. వర్గీకరణకు సీఎం చంద్రబాబే రూపకర్త అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. మాదిగలకు అన్యాయం జరిగింది, మాదిగ పేరు చెప్పడానికి కూడా చాలా మంది ఇదవుతున్నారనే ఉద్దేశంతో మాదిగ దండోరా అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు. ఆ ఉద్యమం చేసిన ప్రదేశ నేను ముఖ్యమంత్రిగా ఉండడం, వాళ్ళ సమస్యలని చూడడం, చూసిన తర్వాత అనేక సార్లు మాట్లాడిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్స్ కూడా పెట్టుకొని అన్నీ చర్చించిన తర్వాత వారు చేసే డిమాండ్ సబబుగా ఉందనే ఉద్దేశంతో 10/9/96 మీరు కూడా ఆ రోజు పార్టీలో ఉన్నారు అధ్యక్ష, ఆ రోజు జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేశాం. జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేస్తే వీరు రాష్ట్రం అంతా తిరిగి మొత్తం అధ్యయనం చేసి మాలా సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం, ఆది ఆంధ్ర, అదే మరిగా వీళ్ళందరి రెల్లి ఇవన్నీ కూడా చూసిన తర్వాత 4 కేటగరైజేషన్ కింద ఏబిసిడి కేటగరైజేషన్కి ఆ రోజు మొగ్గు చూపించారు అధ్యక్ష. ఈ 59 కులాల్లో ఆయన అధ్యయనం చేసిన తర్వాత గ్రూప్ 1 మోస్ట్ బ్యాక్వర్డ్ రెల్లి సబ్ గ్రూప్ 12 క్యాస్టులు, గ్రూప్ 2 మాదిగా సబ్ గ్రూప్ 18 క్యాస్టులు, గ్రూప్ 3 రిలేటివ్లీ అక్కడ గ్రూప్ 1 మోస్ట్ బ్యాక్వర్డ్ అన్నారు అధ్యక్ష, గ్రూప్ 2 బ్యాక్వర్డ్ అన్నారు అధ్యక్ష, గ్రూప్ 3 రిలేటివ్లీ లెస్ బ్యాక్వర్డ్ అని చెప్పి పేరు పెట్టి మాలా సబ్ గ్రూప్ 29 కమ్యూనిటీస్ని కలిపి రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ రిపోర్ట్ ప్రకారం అధ్యక్ష ఈరోజు మనం చూస్తే వారు ఇచ్చిన రిపోర్ట్లో గ్రూప్ ఏ మొత్తం చూసిన తర్వాత జనాభా, బ్యాక్వర్డ్నెస్, మిగిలిన అన్ని చూసిన తర్వాత 1% రికమెండ్ చేశారు అధ్యక్ష. పాపులేషన్ చూస్తే 2.25, వారు రికమెండ్ చేసింది 1% రికమెండేషన్ చేశారు. గ్రూప్ 2 అధ్యక్ష 41.56% పాపులేషన్, 6.5% రికమెండ్ చేశారు. గ్రూప్ 3 53.98% పాపులేషన్, 7.5% రికమెండ్ చేశారు అధ్యక్ష. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటి కేటగరైజేషన్ అధ్యక్ష ఈరోజు చరిత్రలో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా 30 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించి అనేక అడుగుదొడుగులు లేకుంటే ఇబ్బందులు, సవాళ్ళు ఎదుర్కొని మళ్ళీ సుప్రీంకోర్టు పరీక్షలో నెగ్గి సుప్రీంకోర్టు కొట్టేసి మళ్ళీ 7 మెంబర్ బెంచ్కి పోయి ఒకసారి సుప్రీంకోర్టులో కొట్టేసిన తర్వాత మళ్ళీ బిగ్గర్ బెంచ్ ఉంటే తప్ప ఇది జెన్యూన్ అంటే తప్ప మళ్ళీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి రాదు. అలాంటి బెంచ్కి వెళ్ళి మళ్ళీ అది యాక్సెప్ట్ చేసి ఇది న్యాయసమ్మతం అని చెప్పి మళ్ళీ హౌస్లో నేనే ఆ కేటగరైజేషన్ తీసుకొచ్చే పరిస్థితి అంటే మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడు, వర్గీకరణ సాధన పోరాట సమితి యోధుడు అధ్యక్ష మందకృష్ణ గారు. నారా చంద్రబాబు గారు సైబరాబాద్ సృష్టికర్తే కాదు, వర్గీకరణ రూపకర్త కూడా. శ్రీ మోదీ గారు నయా భారత్ నిర్మాతే కాదు, వర్గీకరణ ఫలప్రదాత కూడా. అందుకని మనస్ఫూర్తిగా ఈ వర్గీకరణ బిల్లుని ముందుకు తీసుకెళ్లి దీనిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, అందరికీ, మంత్రివర్గానికి, సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ